Hi students, very good morning all of you. Now ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ టాపిక్లో మనకు ఒక 3 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారండి మనకు, వన్ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. సో మనకు ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, సేమ్ సమ్ డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అండి. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. సో జస్ట్ ఆ క్వశ్చన్కి అండ్ ఇక్కడ ఏంటిదండి మనకు డిఫరెన్స్ ఉన్నది, 2 మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటా మనం సొల్యూషన్ అనేది చేయాలి. సో మనకు ఈ క్వశ్చన్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామండి, C1 టెన్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఇక్కడ మనం కాలమ్స్ని యూజ్ చేస్తాం. ఆపరేషన్ ఈజ్ అప్లైడ్ టు కాలమ్స్. బట్ ఇక్కడ 2 లేదు. 2 లేని క్వశ్చన్కి మనం ఏం చేయాలండి, రోకి ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ కాలమ్ 1, ఇక్కడ రో 1. సో రో 1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఫస్ట్ అప్లికేషన్. సో మనకు ఆపరేషన్ దేనికి అప్లై చేస్తున్నాం, రో 1. సో దేర్ ఈజ్ నో చేంజింగ్ ఆఫ్ రో 2 అండ్ రో 3. సో రో 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ రో 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఓన్లీ రో 1కి అప్లై చేస్తున్నా. రో 1 ఎలిమెంట్స్ a మైనస్ బి మైనస్ సి ప్లస్ రో 2 ఎలిమెంట్స్ 2b ప్లస్ రో 3 2c. అగైన్ రో 1 ప్లస్ రో 2 ప్లస్ రో 3 సెకండ్ ఎలిమెంట్, రో 1 ప్లస్ రో 2 ప్లస్ రో 3 దట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్. చూసారా, మనం ఫస్ట్ స్టెప్ ఏం అప్లై చేస్తున్నాం, ఆపరేషన్ని అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ రెడ్యూస్ చేస్తున్నామండి. సో రెడ్యూస్ ఏంటిది మనకు, ఏ ప్లస్ మైనస్ బి ప్లస్ 2b. మనకి ఇక్కడ 2 సిమిలర్ టర్మ్స్ ఏమున్నాయండి, మైనస్ బి ప్లస్ 2b. సో 2b మైనస్ బి హౌ మచ్, b. నెక్స్ట్ 2c మైనస్ c plus c. So simply you will get a plus b plus c. Second term also same as it is, a plus b plus c వస్తుంది. Third term also a plus b plus c. So ఇక్కడ చూడండి, third term 2a minus a plus a, 2b minus b plus b plus c సేమ్ as it is అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా మనకి ఏమొచ్చేసింది, ఏ ప్లస్ బి ప్లస్ సి నొటేషన్ వచ్చేసింది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ నేను ఏమని చెప్పాను, ఒక రో నుండి అంటే ఎలాంగ్ ద రో వైజ్ మనకు కామన్గా తీయచ్చు, ఎలాంగ్ ద కాలం వైజ్ మనకు కామన్గా తీయచ్చు. సో నేను ఇక్కడ అకార్డింగ్ టు ఫస్ట్ రో మనకి ఏం కనిపిస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఐ వాంట్ టు టేక్ ద కామన్ ఏ ప్లస్ బి ప్లస్, ఎందుకంటే మనకు కావాల్సిన ప్రూఫే అది, ఆర్హెచ్ఎస్ టర్మే అది. సో మనకు కామన్ తీసినాక ఆటోమేటిక్గా R1 ఎందులో కన్వర్ట్ అయిపోయింది, కాన్స్టాంట్ 1 1 1 నొటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇందాక ఈ క్వశ్చన్లో అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఆపరేషన్ కాలమ్కి అప్లై చేసాం, ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ రోకి అప్లై చేసాం. ఇక్కడ నేను సెకండ్ స్టెప్ అక్కడ ఏం యూజ్ చేశానండి, నేను R2కి అప్లై చేశాను. నెక్స్ట్ R3కి అప్లై చేశాను. R2 మైనస్ R1 అండ్ R3 మైనస్ R1 అండి. ఫస్ట్ క్వశ్చన్లో నేను సెకండ్ స్టెప్ ఏం అప్లై చేశాను, సెకండ్ రో అండ్ థర్డ్ రోకి అప్లై చేశాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలంకి అప్లై చేస్తున్నా. సో సెకండ్ కాలంకి ఏంటి, C2 మైనస్ C1, థర్డ్ కాలంకి C3 మైనస్ C1. సో చూడండి, ఇక్కడ మనకు సెకండ్ అండ్ థర్డ్కి మాత్రమే ఆపరేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ కాలంకి నో ఆపరేషన్ కాబట్టి దేర్ ఈజ్ నో చేంజింగ్ ఆఫ్ ఫస్ట్ కాలం. సో సెకండ్ కాలం చెక్ చేద్దాం, C2 మైనస్ C1 అంటే 1 మైనస్ 1, C2 మైనస్ C1 అంటే మైనస్ 2b, C2 మైనస్ C1 అంటే 2c మైనస్ 2c. నెక్స్ట్ C3 మైనస్ C1 1 మైనస్ 1 సేమ్ as it is, 2b మైనస్ 2b, C3 మైనస్ C1 అంటే ఏంటిది, మైనస్ 2c. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్. నెక్స్ట్ 2b మైనస్ b ఏమైపోతుందండి మనకు, మైనస్ b. నెక్స్ట్ 2b గెట్స్ క్యాన్సల్, 2c గెట్స్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 2c ప్లస్ సి ఏమొస్తుందండి మనకు, మైనస్ సి. అంటే ఫైనల్గా మనకు వచ్చేది 1
0 0, 2b minus b minus c minus a 0, 2c 0 minus c minus a minus b. మనకు ఫైనల్గా వచ్చే వెక్టారు మ్యాట్రిక్స్. సో మనకు ఫైనల్గా వచ్చే వెక్టర్ ఏంటిదండి మనకు ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ ఏంటిదండి 1 0 0, 2b minus b minus c minus a 0, 2c 0 minus c minus a minus b. సో ఇక్కడ మనకు ఎందులోకి మారిపోవాలా, అన్నీ పాజిటివ్ నోటేషన్లోకి కన్వర్ట్ కావాలి. సో అందుకే సెకండ్ రోలో ఈ ఎలిమెంట్లో ఏం కామన్ తీస్తున్నా, మైనస్ టేక్ కామన్. థర్డ్ రోలో ఈ ఎలిమెంట్కి ఏం కామన్ తీస్తున్నా, మైనస్ టేక్ కామన్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎలాంగ్ ద రో వైజ్ కన్సిడర్ చేసుకోవచ్చా అండి, చేసుకోలేదు. ఎందుకు, 2b a ప్లస్ b ప్లస్ c 0 అంటే రో వైజ్ కన్సిడర్ చేస్తే మనకు 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ కామన్ రాదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఎలాంగ్ ద కాలం వైజ్. ఏ కాలం అనేది మనకు C2 కాలంలో నేను ఏం కామన్ తీసుకున్నా, a ప్లస్ b ప్లస్ cని టేక్ అవుట్ సైడ్ కామన్ తీసుకున్నా. మళ్ళీ C3 కాలంలో ఏం కామన్ తీసుకున్నా, a ప్లస్ b ప్లస్ c టేక్ అవుట్ సైడ్ తీసుకున్నా. రిమైనింగ్ 1 0 0, 2b minus 1 0, 2c 0 minus 1. ఇది మనకు వచ్చిన డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ అండి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో దీనికి మనం డిటర్మినెంట్ అప్లై చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. సో ఎలా వస్తుంది చూడండి. అయితే మనకు డిటర్మినెంట్ అప్లై చేసేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, మనకి ఎప్పుడైతే జీరోస్ ఉన్నాయో ఆ 2 జీరోస్ ఉన్న ఎలిమెంట్స్కి నో యూస్ ద డిటర్మినెంట్ ప్రొసీజర్. సో నువ్వు దానికి డిటర్మినెంట్ ప్రొసీజర్ను అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను ఏం చేస్తున్నా, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్కి డిటర్మినెంట్ని అప్లై చేస్తున్నా. సో ఏం చేయాలండి, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు రో అండ్ కాలం యూ నీడ్ టు క్లోజ్ ఇట్. మనకేం మిగిలిందండి, -1 0 0 -1. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది, AD మైనస్ BC, -1 ఇంటూ -1 -0 ఇంటూ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1 1, 1 మైనస్ 0 అంటే ఆన్సర్ ఎంత అండి, మనకు 1 వచ్చేసింది. సో ఈ మ్యాట్రిక్స్కి మనం డిటర్మినెంట్ అప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. సో ఫైనల్లీ హియర్ a ప్లస్ b ప్లస్ c హోల్ పవర్ 1, a ప్లస్ b ప్లస్ c హోల్ పవర్ 1, a ప్లస్ b ప్లస్ c హోల్ పవర్ 1 అంటే ఆన్సర్ ఏమైపోతుందండి, a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్. ఇది మనకు కావాల్సిన RHS టర్మ్స్ అండి. ఓన్లీ మనం ఎన్ని స్టెప్స్ అప్లై చేసాము, ఎన్ని ఆపరేషన్స్ అప్లై చేసామండి, మనం ఓన్లీ 2. 1 ఈజ్ ద రో 1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సెకండ్ వన్ ఈజ్ ద C2 టెన్స్ టు C2 మైనస్ 1, C3 టెన్స్ టు C3 మైనస్ C1. ఈ 3 ఆపరేషన్స్ అప్లై చేసి మనం రెడ్యూస్ చేస్తున్నామండి. అంతే, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ 7 మార్క్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.